హాయ్ అందరికీ. సమ్మక్క సారలమ్మ జాతర మొదలైంది. నేను గోదావరికని అమ్మాయిని. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరికీ తెలిసిన విషయమే. మా ఊరు సింగరేణి పనులతో నడుస్తుంది. ఇక్కడ చాలామంది రోజు గనుల్లోకి పని కోసం వెళ్తారు. పని, కష్టం, ప్రమాదం కూడా ఉంటుంది. పాత రోజుల్లో అయితే ఇంకా ఎక్కువ భయం ఉండేది. పనికి వెళ్ళిన వాళ్ళు సేఫ్గా తిరిగి వస్తారా లేదా అనేది ఇంట్లో వాళ్ళ టెన్షన్. ఆ భయాన్ని పోగొట్టడానికి మాకొక నమ్మకం కావాలి. అన్యాయానికి ఎదురించిన సమ్మక్క, ధైర్యంగా నిలిచిన సారలమ్మ. అడవిలో ఉండే తల్లులు కష్టాల్లో ఉన్న వాళ్ళను కాపాడే దేవతలుగా మా పెద్దలు నమ్మారు. నేను విన్నదేంటంటే సమ్మక్క సారలమ్మ అసలు జాతర మేడారంలో జరుగుతుంది. కానీ అందరూ అక్కడికి వెళ్ళలేరు. ముఖ్యంగా పేదవాళ్ళు, వృద్ధులు, సింగరేణి పనుల్లో ఉండేవాళ్ళు డ్యూటీలు, దూరం, ఖర్చుల వల్ల మేడారం వరకు వెళ్ళడం కష్టమయ్యేది. అందుకే అమ్మల దీవెన అందరికీ అందాలి అనే ఉద్దేశంతో మేడారం వెళ్ళలేని వాళ్ళ కోసం గోదావరికన్లో కూడా సమ్మక్క సారలమ్మ జాతర మొదలుపెట్టారు. ఇది మేడారానికి బదులు కాదు, మేడారమే ప్రధాన స్థలం. కానీ అక్కడికి వెళ్ళలేని వాళ్లకు ఇది ఒక అవకాశం లాంటిది. అమ్మలు అడవిలో ఉంటారు అని అంటారు, కానీ భక్తి ఉన్న చోటే అమ్మలు ఉంటారని పెద్దలు చెప్తారు. అందుకే గోదావరికన్లో జాతర పెట్టారు, అందరూ కలిసి అమ్మలను తలుచుకునేందుకు. ఇప్పటికీ చాలామంది మేడారం వెళ్ళలేకపోయినా ఇక్కడ జాతరకు వచ్చి మనసు తేలిక చేసుకుంటారు. అసలు జాతర రోజుల్లో ఉంటుందండి, ఊరంతా కలిసిపోతుంది. ఎవరికి వాళ్ళు తమ నమ్మకంతో అమ్మలను తలుచుకుంటారు. ఇక నా సంగతికి వస్తే జాతర రోజుల్లో కుదురుతుందో కుదరదో అని చెప్పేసి ముందుగానే దర్శించుకుందామని వచ్చాము. ఇప్పుడైతే రష్ కొంచెం తక్కువగా ఉంది. ఏకంగా గద్దెల దగ్గరికి వెళ్ళి స్వయంగా దర్శించుకోగలిగాము. ఇక్కడ 4 గద్దెలు ఉన్నాయి. శ్రీ సమ్మక్క, శ్రీ సారలమ్మ, శ్రీ గోవిందరాజు, శ్రీ పగిడిద్దరాజు, ఇలా 4 గద్దెల్ని చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడి అమ్మలు ఏ ఖరీదైన కానుకలు కోరరు. ఎవరి శక్తికి తగ్గట్టు కొబ్బరికాయ, మొక్కజొన్న ఇలాంటివి ఏవైనా సరే స్వీకరిస్తారు. ముఖ్యంగా బంగారం. బంగారం అంటే గోల్డ్ కాదు, బెల్లం. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా, లైక్ చిన్నపిల్లలకి ఆరోగ్యం బాగాలేకపోయినా, పెద్దవాళ్ళకి బాగాలేకపోయినా వాళ్ళెత్తు బంగారం ఇస్తామమ్మా అని చేతులు జోడించి మొక్కితే ఇట్టే వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారని నమ్మకం. ఇక్కడి వాల్ పెయింటింగ్స్ కూడా వాళ్ళ వీరగాథల్ని సూచించేటట్టుగా గీస్తున్నారు. చాలా బాగుంది డ్రాయింగ్స్ అండ్ పెయింటింగ్స్ అన్నీ. ఇంకా కొంచెం రెనోవేషన్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. గోడల మీద పెయింటింగ్ కానీ, సెక్యూరిటీ చెక్స్ కానీ, ఇలా కొన్ని అరేంజ్మెంట్స్ అన్నీ ఇంకా ప్రాసెస్లోనే ఉన్నాయి. ఈ జాతర వచ్చేసి గోదావరికని నుంచి మంచిర్యాలకు వెళ్ళే బస్ రూట్లో గోదావరి నదికి ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పక్కన గోదావరి నదీ తీరాన ఉంది. చాలా ఏళ్ల నుంచి ఈ జాతరని ఇక్కడనే జరుపుతున్నారు. మీలో ఎంతమంది ఈ జాతరని అటెండ్ అయ్యారు అండ్ కమింగ్ 28th and 29th ఎంతమంది అటెండ్ అవ్వబోతున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టండి. బాయ్ బాయ్.